ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ వీడియోని మీరు పూర్తి వరకు చూడగలిగితే పునీత ఫ్రాన్సిస్ షెవిరి వారి యొక్క పవిత్ర శరీరాన్ని చాలా దగ్గర నుంచి చూసేటువంటి అవకాశం మీకు దొరుకుతుంది. నేను అనుకోవటం ఇంతకుముందు మీరు ఎప్పుడూ చూడనంత దగ్గరగా ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. నా శాయశక్తుల ప్రయత్నం చేశాను. ఈ వీడియోను నేను జనవరి 5వ తారీఖు 2025 సంవత్సరం పునీత ఫ్రాన్సిస్ షెవిరి వారి యొక్క 18వ ఎక్స్పోజిషన్ ప్రజల సందర్శనార్థమై బయట ఉంచినటువంటి ఆ ముగింపు వేడుకలలో నేనే స్వయంగా దగ్గరుండి తీయటం జరిగింది. నేను చూసిన దానిని, నేను పొందుకున్నట్టు ఆధ్యాత్మిక బలాన్ని మీరందరూ పొందుకోవాలని ఈ వీడియోని మీ ముందుంచుతున్నాను. దీనికి ముందు నేను మరొక వీడియో ఉంచాను, కానీ ఈ వీడియో షెవిరి వారి యొక్క శరీరాన్ని తిరిగి ఆ పవిత్రమైనటువంటి క్యాస్కెట్లో బామ్ యేసు బసిలికాలో ఉంచేటువంటి ఆ చివరి భాగం షెవిరి వారిని చాలా దగ్గర నుంచి తీసేట అవకాశం దొరికింది. మీరు నిదానంగా చూస్తే మీకే అర్థమవుతుంది, చాలా దగ్గర నుంచి చూస్తారు షెవిరి వారి యొక్క శరీరాన్ని. ప్రియులారా, ఇక ఇప్పుడు షెవిరి వారి యొక్క పవిత్రమైన దేహాన్ని ప్రజల సందర్శనార్థమై ఉంచటం గురించి కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పునీత ఫ్రాన్సిస్ షెవిరి వారు మనందరూ తెలిసినట్లుగానే 1506 సంవత్సరం నుంచి 1552 సంవత్సరం వరకు కూడా జీవించారు. 1552 సంవత్సరంలో వారు మరణించడం జరిగింది. బర్మా ప్రాంతంలో వారిని సమాధి చేయటం జరిగింది. అయితే వారి యొక్క శరీరాన్ని 2 సంవత్సరాల తర్వాత 1554 సంవత్సరంలో గోవాకి తీసుకొని రావటం జరిగింది. ప్రియులారా, వీరు 1622 సంవత్సరంలో 15వ గ్రెగరీ పాపు గారి చేత పునీతునిగా పట్టం కట్టబెట్టారు. అయితే ప్రియులకు దేవుని బిడ్డలారా, మొట్టమొదటిసారిగా షెవిరి వారి యొక్క శరీరాన్ని ప్రజల సందర్శనార్థమై 1782 సంవత్సరంలో ఉంచటం జరిగింది. 1782 సంవత్సరంలో ప్రజల సందర్శనార్థమై ప్రజల ముందుకు తీసుకురావటం జరిగింది. దానిని ఆ విధంగా తీసుకురావటానికి ఒక బలమైన కారణం ఉంది. అదేమిటి అంటే, ఆ రోజుల్లో ఈ యేసు సభ అనేటువంటిది ఇట్ వాస్ అండర్ సప్రెషన్. పాపు గారు దానిని కొన్నాళ్ల పాటు సప్రెషన్లో ఉంచారు. ఆ సమయంలో యేసు సభ గురువులు గోవా నుండి తిరిగి స్పెయిన్ దేశానికి, అదేవిధంగా పోర్చుగల్ దేశానికి తిరిగి వెళ్ళారు. వాళ్ళు వెళుతూ షెవిరి వారి యొక్క శరీరాన్ని తీసుకొని వెళ్ళిపోయారు అనే వదంతులు, పుకార్లు చేయబడ్డాయి. కాబట్టి లేదు, షెవిరి వారి యొక్క శరీరం ఇక్కడే ఉంది అని చెప్పటం కొరకే ప్రజల సందర్శనార్థమై షెవిరి వారి యొక్క శరీరాన్ని ప్రజల ముందుకి తీసుకొని రావటం జరిగింది. మీరు గుర్తుపెట్టుకుంటే, షెవిరి వారు మరణించిన తర్వాత సుమారుగా 230 సంవత్సరాలకు కానీ ఆ షెవిరి వారి యొక్క శరీరాన్ని 1782 సంవత్సరంలో ప్రజల సందర్శనార్థమై తీసుకురావడం జరిగింది, 230 సంవత్సరాలకి. అయితే ఇప్పుడు మీరు ఒకసారి వీడియోని జాగ్రత్తగా చూడండి. షెవిరి వారి యొక్క శరీరాన్ని ఆ ప్రజల సందర్శనార్థం ఉంచినటువంటి ఆ పల్లకీ నుండి దించి తిరిగి ఎప్పుడూ కూడా సంవత్సరం అంతా కూడా ఉంచేటువంటి బామ్ యేసు బసిలికాలోనికి తీసుకుని వెళ్తున్నారు. ఇప్పుడు ఇక నుండి మీరు దయచేసి వీడియోను కూడా చాలా జాగ్రత్తగా చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. షెవిరి వారి యొక్క పవిత్ర దేహం చాలా దగ్గరగా మనకు కనబడుతుంది. ఇక ఇప్పుడు మనం విశేషాలలోనికి వెళితే పిల్లారా, మొదటిసారి 1782 సంవత్సరంలో ప్రజల సందర్శనార్థమై మరి ప్రజలకి ఉంచితే, ప్రజల ముందుకు తీసుకొని వస్తే, రెండవసారి మళ్ళా 77 సంవత్సరాలకు కానీ, అంటే 1859 సంవత్సరంలో డిసెంబరు 3వ తారీఖున ప్రజల సందర్శనార్థమై తీసుకొని రాబడింది. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మొదట తీసుకొని వచ్చింది ఫిబ్రవరి 10 నుంచి 12 తారీఖుల వరకు, 3 రోజుల పాటే. ఆ తరువాత మాత్రం 1859 సంవత్సరంలో తీసుకుని వచ్చినప్పుడు డిసెంబర్ 3వ తారీఖున తీసుకుని వచ్చారు షెవిరి వారి యొక్క పండగ రోజున. ఇప్పుడు చూడండి, ఒకసారి వీడియోలో జాగ్రత్తగా చూడండి.
శివరి వారి యొక్క దేహాన్ని ఇప్పటి వరకు సుమారుగా 45 రోజుల పాటు ప్రజల సందర్శనార్థమై 2024 సంవత్సరం నవంబర్ 21 నుంచి జనవరి 5వ తారీఖు వరకు 2025 సంవత్సరం ఉంచిన తర్వాత మరలా శివరి వారి యొక్క పవిత్ర దేహాన్ని మరలా బామ్ యేసు బసిలికాలను తీసుకొని వెళుతున్నారు. ఇంకా చూడండి ఎంత దగ్గరగా మనకు కనబడుతున్నారు శివరి గారు, చాలా దగ్గరలో ఉన్నారు. చూడండి పిల్లలు, ఇంకా దగ్గరలో మనకు కనబడతారు. జాగ్రత్తగా మీరు ఆసక్తితో చూసి ప్రార్థనాపూర్వకంగా వినడానికి చూడటానికి ప్రయత్నం చేయండి పిల్లారా. ఆ తరువాత మరల 1880వ సంవత్సరంలో 1900వ సంవత్సరం ఆ తర్వాత నుంచి ప్రతి 10 సంవత్సరాలకి కూడా వారిని శివరి వారిని సందర్శనార్థం ఉంచటం జరిగింది. అయితే అక్కడక్కడ కొన్ని ఆ తేదీలు 10 సంవత్సరాలకి ఖచ్చితంగా తీశారని లేదండి. ఉదాహరణకి 1961వ సంవత్సరంలో మరి ఈ యొక్క శివరి వారి యొక్క శరీరాన్ని ప్రజల సందర్శనార్థమై ఉంచారు. ఆ తర్వాత మళ్ళీ వెంటనే 1965వ సంవత్సరంలో 3 సంవత్సరాలకి 4 సంవత్సరాలకే మరలా ప్రజల సందర్శనార్థం ఉంచడం జరిగింది. ఎందుకంటే అప్పుడు ఈ పోర్చుగీసు వాళ్ళు గోవాని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. గోవాకి లిబరేషన్ వచ్చింది, స్వతంత్రం వచ్చిందనమాట. ఆ తర్వాత నుంచి ప్రతి 10 సంవత్సరాలకి కూడా వరుస క్రమంలో శివరి వారి యొక్క శరీరాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఒక్కసారి వీడియోలోనికి వెళితే శివరి వారిని బామ్ యేసు బసిలికాలను తీసుకుని వచ్చారు. తర్వాత లోపలికి వెళ్ళటానికి ఎవరికీ ఛాన్స్ లేదండి. దాన్ని మోసేటువంటి వారికి కొంతమంది ఒత్తాసు పిల్లలకు దేవదూతలుగా ఉన్నటువంటి వారికి మోసేటువంటి వారిలో కొంతమంది గవర్నమెంట్ వారు ఉన్నారు, కొంతమంది చర్చి వారు ఉన్నారు. తర్వాత కొంతమంది బిషప్పులకి మరి కొంతమంది గురువులకు మాత్రమే అవకాశం దొరికింది. ఆ రోజున సుమారుగా ఒక 500 మందికి పైగా గురువులు దాంట్లో ఆ యొక్క ప్రొసెషన్లో ఊరేగింపులో పాల్గొన్నారు. నేను దేవుని కృపలన ఆ శివరి వారి యొక్క శరీరాన్ని ఆ మరలా క్యాస్కెట్లో ఉంచేటువంటి చివరి ఘట్టం వరకు చూసేటువంటి వీడియో తీసేటువంటి గొప్ప అవకాశం దొరికింది. ఎవరిని లోపలికి రానిలేదు వీడియో కెమెరా వాళ్ళని, ఒక 2 అఫీషియల్ కెమెరా వాళ్ళని మాత్రం రానిచ్చారు. నేను ఒకలాగా లోపలికి వెళ్ళి దానిని చివరికి లోపలికి తీసే వరకు కూడా ఈ వీడియోని మీ కొరకై తీయడం జరిగింది పిల్లారా. నేను పొందినటువంటి ఆ దైవానుభూతి మీరందరూ పొందాలని ఇదిగో ఈ వీడియో మీ ముందుకు తీసుకొని రావటం జరిగింది పిల్లారా. ఇక మనం విశేషంలోనికి వస్తే మీరు చూస్తున్నటువంటి ఆ పైన కనబడుతుంది చూడండి, ఆ క్యాస్కెట్లో ఉంచుతారు. మీరు ఒకవేళ మరలా గోవా వెళితే అక్కడి నుంచే చూస్తాం, కింద నుంచి కానీ లేకపోతే పైనుంచి వస్తూ చూస్తాం, కానీ దాని కిందికి దించరు. ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి మాత్రమే ఇదిగో ఈ విధంగా కిందికి తీస్తారు. శివరి వారి యొక్క శరీరాన్ని లోపలికి తీసుకొని వెళుతున్నారు. ఇక ఇది ముగింపు ప్రియులారా. ఇక్కడి నుంచి అందరం కూడా వెనుదిరిగి వెళ్ళిపోయి ఆ ముగింపు దివ్యబలి పూజని సమర్పించటం జరిగింది. ఇదే చివరిగా ఎవరైనా చూడగలిగినటువంటి శివరి వారి యొక్క శరీరాన్ని కిందించినప్పుడు దాన్ని ఒక పవిత్రమైనటువంటి గదిలోకి తీసుకొని వెళ్ళారు. ఇంకా నిదానంగా అందరం కూడా వెళ్ళి ముగింపు దివ్యబలి పూజ జనవరి 5వ తారీఖు ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆ ముగింపు వేడుకలలో ముగింపు దివ్యబలి పూజలో పాల్గొనడం జరిగింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో మీరందరూ కూడా ఈ వీడియో ద్వారా ఆశీర్వాదాలు పొందారనుకుంటున్నాను. తప్పనిసరిగా ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే మీలో కొంతమంది గోవా వెళ్ళి ఉంటారు, కానీ నేను ఒకసారి వెళ్ళాను. అది పర్సనల్ పర్మిషన్ తోటి చూసా, కానీ ఎవరికి దొరకదని ఎటువంటి అవకాశం. నేను వెళ్ళింది అప్పుడు ఎక్స్పోజిషన్కి వెళ్ళలేదు, సామాన్యంగా వెళ్ళాను. అప్పుడు క్లోజ్ అయినా కానీ ఫాదర్ గారి స్పెషల్ పర్మిషన్తో నేను చూసే అవకాశం దొరికింది. ఇది మీకు దీవెనకరంగా ఉందని భావిస్తున్నాను. దేవుడు మిమ్మందరిని దీవించాలి ఫ్రాన్సిస్ శివరి వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా. గాడ్ బ్లెస్ యూ.